హాయ్ ఎవ్రీవన్. మీకు లాస్ట్ వీడియోలో నేను బ్రోకెన్ లింక్ హైజాకింగ్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా ఆ వర్నబిలిటీ గురించి ఎలా సెట్ చేస్తాం అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత జూమ్ ఐ హంటర్ డాట్ హౌ సబ్ డొమైనరైజర్ సిఆర్టీ.sh యూజ్ చేసి సబ్ డొమైన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇంకా డాక్స్ డిఫరెంట్ డాక్స్ యూజ్ చేసి ఇంకా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఐపీ అడ్రస్లు కానీ అవి మీకు లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మెయిన్గా బల్క్ యూఆర్ఎల్ ఓపెనర్ అని ఎక్స్టెన్షన్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకోమని చెప్పాను. ఎందుకంటే ఏమన్నా లార్జ్ అమౌంట్లో ఉన్న సబ్ డొమైన్స్ని మనం ఒకటి ఓపెన్ చేసుకోవడం కంటే ఈ బల్క్ యూఆర్ఎల్ ఎక్స్టెన్షన్ యూజ్ చేసి ఒకేసారి ఓపెన్ చేసుకుంటాం అనమాట. 10 అండ్ మోర్ ఆర్ సబ్ డొమైన్స్. ఇది మాన్యువల్ వేలు. అది ఆటోమేషన్ అంటే ఖాళీ లైనక్స్లో మనం టూల్స్ కూడా చెక్ చేస్తాం దాని రెస్పాన్స్ కోడ్ బట్టి, ఏది హెచ్టిపిఎక్స్ అట్లా. నేను ఈ ఈ పుష్ సిరీస్లో ఏం చేస్తానంటే యాక్చువల్గా నేను మాన్యువల్గా ఎట్లా హంట్ చేస్తాం అనేది కమింగ్ వీడియోస్లో కూడా బగ్ సూట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అది ప్రాక్టికల్గా చూపిస్తాను ఎట్లా బగ్స్ హంట్ చేస్తారో బగ్ సూట్ యూజ్ చేసి. తర్వాత లాస్ట్లో నేను ఆటోమేషన్ టూల్స్ గురించి చెప్తాను అనమాట. ఈరోజు వచ్చి మనం సబ్ డొమైన్ ఫైండింగ్స్లో మాన్యువల్లో ఇంకొక వే ఉంది, తక్కువ మంది యూజ్ చేస్తారు దీన్ని. ఎంఎక్స్ టూల్ బాక్స్ అని నేను కాపీ చేసుకున్నాం. ఒక్క నిమిషం దీన్ని పే చేస్తాం. మన టార్గెట్ వచ్చి ఆల్రెడీ NatWest.com కదా, NatWest.com. ఇప్పుడు దీని గురించి డీటెయిల్స్ వచ్చింది చూడండి. ఐపీ అడ్రస్ మనకు కావాల్సింది ఈమెయిల్ కదా, NatWest.com. ఒకసారి మీరు ఇది యూజ్ చేసే ముందు ఒకసారి అంతా చెక్ చేసుకోండి, అంటే ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఏమేమి చెక్ చేయొచ్చు మనం అని. DNS లుకప్, NatWest.com. నేనేమి దీన్ని ఫిల్టర్ చేయట్లా, నేనేమి ఈ వీడియోని ఎడిటింగ్ కూడా చేయట్లేదు, జస్ట్ నేను ఎట్లా చెక్ చేసుకుంటాను అనేది ప్రతిదీ. సారీ, ఓకే. ఇది డిఎన్ఎస్ రికార్డ్. ఇది ఐపీ అడ్రస్ వచ్చి ఇది 13 డాట్ నాట్ ఫౌండ్ ఉంటుంది. ఐపీ అలో కాదు అవుతుందో లేదో చెక్ చేసా. ఇందులో మనం ఐపీ కూడా ఈమెయిల్ కూడా, ఆ ఈమెయిల్తో మనం సబ్ డొమైన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. Next lookup, it's not coming. 1 minute.
ఓకే. యాక్చువల్గా ఇక్కడ సెట్టింగ్స్ సెట్ చేయలేదు నేను. హూ ఇస్ లుక్అప్, వేర్ ఎస్. నేను యూజ్ చేసిన ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాను. అందుకే ఇక్కడ చూసారా రిజిస్టర్ ఈమెయిల్ అని వచ్చింది కదా, నేను కాపీ చేసుకున్నాను. Ctrl+C. నెక్స్ట్ వచ్చి tools dot whois xml api .com. ఇది సబ్ డొమైన్స్ ఫైండ్ అవుట్ చేయడం చెప్తున్నా నేను, ఇంకో మెథడ్ ఇది. ఓకే, అకౌంట్ ఆల్రెడీ అకౌంట్ ఐ థింక్ సో. యా, ఇట్స్ ఓపెన్. దీంట్లో ఫ్రీ క్రెడిట్స్ ఉంటాయి అన్నమాట, మనం యూజ్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ రివర్స్ హూయిస్ సెర్చ్ చేస్తాం. ఇక్కడ పేస్ట్ చేద్దాం సెర్చ్. ఎస్, ఇందులో ఏంటంటే కొన్ని రిలవెంట్గా ఉంటాయి, బట్ కాకపోతే మనకి కొన్ని హిడెన్ సబ్ డొమైన్స్ దొరకవచ్చు అనమాట. ఒకసారి ఓపెన్ చేద్దాం. సమ్ టైమ్స్ మీకు ఇందులో మనకి యూజ్ అయ్యి ఏం దొరకలే, కాకపోతే ఇందులో ఒక్కోసారి దొరకవచ్చు ఏంటంటే సబ్ డొమైన్స్ అనమాట, కొన్ని దొరకవచ్చు. ఈ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది కూడా సబ్ డొమైన్స్ ఫైండ్ అవుట్ చేయడం ఒక మెథడ్. ఇందులో మనకి యూజ్ అయ్యి ఏం దొరకలే. ఓకే, ఇది ఒక మెథడ్. ఇప్పుడు మనం ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇంకొకటి ఉంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక వెబ్సైట్ యొక్క స్టాటస్ కోడ్ తెలుసుకోవాలనుకుంటే, అది హ్యూజ్ నెంబర్లో ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూజ్ నెంబర్లో ఉంది, దాన్ని కార్డినెక్స్లో అయితే హెచ్టిపిఎక్స్ టూల్ కిట్ అని హెచ్టిపిఎక్స్ ఆ టూల్స్ వాడి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు వన్ స్టాటస్ కోడ్స్. లేదా డైరెక్ట్ వెబ్సైట్లో పేస్ట్ చేసి, అదే బ్రౌజర్లో పేస్ట్ చేసి ఒకటి చెక్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఇంకొక విధంగా చెక్ చేసుకోవచ్చు మనం. అదే http status.io. ఇందులో ఏంటంటే డైరెక్ట్ మనం పేస్ట్ చేసి వాటి స్టేటస్ కోడ్స్ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. స్టేటస్ కోడ్స్ అంటే ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ని ఎంటర్ చేసిన దాని రెస్పాన్స్ అనమాట. అట్లా 500 నాట్ అంటే సర్వర్ ఎర్రరా, లేదా 404 నాట్ ఫౌండా, 401 అన్ఆథరైజ్డా, లేదా 301 రీడైరెక్షన్, 200 ఓకే, 204 నాట్ కంటెంట్, నో కంటెంట్, 100 అంటే ఇన్ఫర్మేషనల్, ఇట్లా. సో ఇప్పుడు ప్రజెంట్ మనం
వైరస్ టోటల్లోంచి సబ్ డొమైన్స్ తీసుకుందాం. ఆల్రెడీ తీసుకున్నట్టున్నాను నేను, పేస్ట్ చేస్తాను కదా. ఇందులో మ్యాక్సిమం https stat.ioలో ఏంటంటే మ్యాక్సిమం 100 వరకే అలో చేస్తుంది వాటి స్టేటస్ కోడ్స్ తెలుసుకోవడానికి. ఒక 34 కాపీ చేసా. ఓకే, ఇక్కడ పేస్ట్ చేయండి. చెక్ స్టేటస్ సమ్టైమ్స్ ఎర్రర్ చూపిస్తూ ఉంటుంది మనకి, అదన్నప్పుడు రీఫ్రెష్ చేసి మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం 100. చూసారా, 301 అంటే 403 అని చూపిస్తుంది. ఒకసారి ఓపెన్ చేద్దాం. రీడైరెక్ట్ టు 403. ఎస్, ఇదిగో. నెక్స్ట్ ఇంకొకటి, నాట్ ఫౌండ్ అంటే ఇక్కడ సైట్ కాంట్ బి రీచ్ వస్తుంది. ఇంకా రిమైనింగ్ అని ఎర్రర్స్. రిమైనింగ్ కూడా చెక్ చేద్దాం మనం. 34 దాకా అయినాయి కదా. 35 to 80 దాకా తీసుకున్నాం ఈసారి. ఇది మనం టూల్స్ వాడకుండా డైరెక్ట్గా బ్రౌజర్ ద్వారా అనమాట. ఈ http status.io ఇది కూడా యూజ్ అవుతుంది మీకు. మీకు స్టేటస్ కోడ్స్ గురించి ఐడియా లేకపోతే ఇందులోకి వెళ్ళి స్టేటస్ కోడ్స్ అని ఇది ఇక్కడ ఉన్నది ఆప్షన్. ఈ స్టేటస్ కోడ్స్ అనమాట, మొత్తం చెప్తుంది. ఇన్ఫర్మేషనల్ రెస్పాన్స్ ఏంటి, సక్సెస్ఫుల్ రెస్పాన్స్ ఏంటి, ఇవన్నీ రీడ్ చేస్తే మీకు అర్థం అవుద్ది. 303 ఏంటి, 308 ఏంటి, దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓహో, ఇది రెస్పాన్స్ కోడ్ దీనికి యూజ్ అవుద్దా అని. బిజినెస్ కార్డ్ ఇదిగోండి, ఇది చూడండి. 302, 302, 200 క్లిక్ చేసా. ఇవన్నీ వర్కింగ్. 303, 303, 403 ఇది. ఇట్లా ఈ http status.io యూజ్ చేసి స్టేటస్ కోడ్స్ మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఉంది, అదేంటంటే సబ్ డొమైన్ టేక్ ఓవర్ చేస్తారు కదా, దానికి ఏంటంటే సీనేమ్ కావాలి. అంటే బిలాంగ్స్ టు, అంటే అది ఏదైతే దాన్ని హోస్ట్ చేస్తుందో అంటారు కదా, హోస్టింగ్. సబ్ డొమైన్స్ ఏంటంటే ఏదో ఒక థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ హోస్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు అమెజాన్ ఏడబ్ల్యూఎస్ ఉన్నదనుకో, బకెట్స్ అని అవి హోస్ట్ చేస్తూ ఉంటుంది కదా, రూట్ అనమాట అది. లైక్ దాన్ని ఎట్లా చెక్ చేసుకుంటామంటే డైరెక్ట్గా మనం ఖాళీ లైనక్స్లో అయితే డిగ్ అనే కమాండ్ వాడి చెక్ చేసుకుంటాం. ఇక్కడైతే మీకు డైరెక్ట్గా ఎలా చెక్ చేయాలంటే టూల్ బాక్స్ డాట్ గూగుల్. బగ్ బౌండరీ కోసం ఇదంతా చెయ్యాలా అంటే ఎస్ చేయాలి, ఎందుకంటే ప్రతి డేటా ఇంపార్టెంట్ బగ్ బౌండరీలో. ఏదో ఈజీగా అంటే ఇదివరకులాగా మనం ఇదివరకు ఏంటంటే ఐడి పారామీటర్ ఉంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ఫైండ్ అవుట్ చేసేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ అప్డేట్ అయింది. మీకు ఎక్కడ అబ్జర్వ్ చేసినా బగ్ బౌండరీ టార్గెట్స్లో ఎక్కడ ఐడి అని ఇట్లా పారామీటర్స్ రేర్ కేసులో దొరుకుతాయి అన్నమాట. ఏంటంటే వాళ్ళ టెక్నాలజీని అప్డేట్ చేసుకున్నారు. సో ఇదివరకులా ఈజీగా బగ్స్ దొరికేస్తాయంటే కష్టమే, కానీ ఇంపాసిబుల్ కాదు. ఏంటంటే బగ్ బౌండరీ అంటే లైక్ జాక్ పాట్ లాగా, అంటే ఎంత కష్టపడినా కొంతమందికి రావు బగ్స్, రావు అంటే తక్కువ బగ్స్ లైక్ అలాగే.
నేను ఫైండ్ అవుట్ చేశాను, కానీ అంత ఎఫిషియెంట్గా ఫైండ్ అవుట్ చేయాలని ఇప్పటికీ ఫీల్ అవుతుంటాను. కానీ ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను బగ్ బౌంటీలోనే. ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉంది కదా, దీన్ని కాపీ చేయండి. ఇది అంటే సి నేమ్ అనమాట. సి నేమ్ అంటే బిలాంగ్స్ టు లాగా అనమాట. అది హోస్ట్ చేస్తుంది కదా, అది ఏదో హోస్ట్ చేస్తుందని డొమైన్ ఎంటర్ చేయాలి. ఇది గూగుల్ హోస్టెడ్ అనమాట. అంటే దీన్ని టేక్ ఓవర్ చేయలేం, బట్ సమ్ టైమ్స్ ఏంటంటే ఇక్కడ కొన్ని థర్డ్ పార్టీ ఉంటాయి కదా, వాటిని హోస్ట్ చేసి github.io అని ఇట్లా ఉన్నాయి, ఇంకో వాటిని మనం టేక్ ఓవర్ చేసుకోవచ్చు అనమాట, చెక్ చేసి అవుతుందో లేదని. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, మీరు సబ్ డొమైన్ టేక్ ఓవర్ ఏమైనా వర్నబిలిటీస్ గురించి చెక్ చేసేటప్పుడు ఈ వెబ్సైట్ వాడు గూగుల్ యాప్స్.com వాడు దాని సీ నేమ్ ద్వారా ఒకవేళ అది వర్నబుల్లా కాదని చెక్ చేసుకుంటాక యూజ్ అవుతుంది అనమాట. దాని సీ నేమ్ ఫైండ్ అవుట్ చేయడం డైరెక్ట్. మీకు సీ నేమ్ ఫైండ్ అవుట్ చేయాలని మళ్ళీ కాల్ ఓపెన్ చేసి డిక్ కమాండ్ వాడి చెక్ చేసుకోవాలి. అది వేరే వే, అది కమింగ్ డేస్లో నేను ఇంకా చెప్తాను. ఇది మీకు అర్థమైంది అనుకుంటా. కంట్రోల్-C మనం వరుసగా నోట్ చేసుకుందాం ఏం చేసామని. సబ్ డొమైన్స్ వేరే వేరే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను. ఇది కూడా సీ నేమ్కి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలండి. ఇంకోది status.io డొమైన్స్ యొక్క సబ్ డొమైన్స్ స్టేటస్ కోడ్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అని. మ్యాక్సిమం వచ్చి ఇందులో 100 అంటే 100 డొమైన్స్ యొక్క 100 యూఆర్ఎల్స్ ఓన్లీ ఎట్ ఎ టైం చెక్ చేయొచ్చు మనం. 100 మోర్ దాన్ రాడితే అది లిమిట్ వర్క్ చేయదు అనమాట. ఓకే, ఇప్పుడు వే బ్యాక్ యూఆర్ఎల్స్. ఈరోజు వచ్చి నేను సబ్ డొమైన్ టేక్ ఓవర్ యొక్క సీ నేమ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను. దాన్ని బట్టే మనం అది సబ్ డొమైన్ వర్నబుల్లా కాదని. ఎప్పుడు టేక్ ఓవర్ అవుతుందంటే సబ్ డొమైన్ టేక్ ఓవర్ అంటే 404 రెస్పాన్స్ కోడ్. అంటే కొన్ని వెబ్సైట్స్ ఏంటంటే 404 స్టేటస్ కోడ్స్ అంటే నాట్ ఫౌండ్ అనమాట. అవి డిజేబుల్ అయిపోయి లేదా డిలీట్ చేస్తుంటారు. సో అప్పుడు మనం ఆ సబ్ డొమైన్ టేక్ ఓవర్ చేయడానికి పాసిబుల్ అవుతుంది అనమాట. వాడి గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే యూట్యూబ్లో చూసినా ఇంకా చాలామంది ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు, కానీ బేసిక్గా సీ నేమ్ కోసం అది యూజ్ అవుతుంది. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు గిట్ హబ్ డార్కింగ్, గూగుల్ డార్కింగ్ ఆల్రెడీ చెప్పాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎట్లా చేస్తాం అనేది. డక్డక్గో, urlscan.io, వైరస్.లో వేబ్యాక్ మిషన్. సో సరే, ఫస్ట్ మనం వైరస్.లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, కాకపోతే ఇప్పుడు మీకు ఇంకొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ డెమో. అంటే ఈ వెబ్సైట్కి చూద్దాం, wordpress.com అని కొట్టాను. ట్యాబ్స్ అని క్లోజ్ చేసేస్తున్నా. యాడ్బో ఎక్స్పీరియన్స్ మేనేజర్, ఏఈఎం అనమాట. ఇది కూడా తర్వాత ఒక టూల్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసి స్కాన్ చేయొచ్చు అనమాట. అంటే డిఫాల్ట్గా వర్నబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయడానికి. అది మీకు ఖాళీ లినక్స్లో చెప్తాను. ఇప్పుడు వచ్చి మనం ఎప్పుడైనా వెబ్సైట్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్క్రోల్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఎండ్ పాయింట్స్ ఏమైనా దొరుకుతున్నాయా అని. ఇట్లా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఏం చెక్ చేస్తున్నామంటే వైరస్.లో కదా, ఫస్ట్ నెక్స్ట్ వైరస్.లో ఓపెన్ చేద్దాం. మీకు సమ్ టైమ్స్ ఏంటంటే ఇందులో ఒక హిడెన్ యూఆర్ఎల్స్ దొరుకుతాయి అనమాట, అన్డిటెక్టెడ్ యూఆర్ఎల్స్. ఓకే,
స్పెల్లింగ్ తప్పు రాసి ఉంటున్నా. నాట్కాస్ట్ అంటే అన్డిటెక్టెడ్ యూఆర్ఎల్స్ అంటే క్రెడెన్షియల్స్ అని, అంటే అకౌంట్ క్రెడెన్షియల్స్ అని, లేదా ఇంకా సమ్ జిప్ ఫైల్స్ కానీ, సమ్ హిడెన్ డైరెక్టరీస్ కానీ ఇందులో అవి ఎక్కడ ఉంటాయండి, ఇందులో మనకి దొరకవచ్చు అన్నమాట. ఆల్రెడీ చెప్పాను మీకు ఐపీస్, ఇంటర్నల్ ఐపీ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో ఆ మెథడ్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి వైరస్ షార్ట్. దీన్ని బాగా స్క్రోల్ డౌన్ చేస్తే మీకు డౌన్కి వెళ్ళిపోతే ఓకే ఇవి అన్డిటెక్టర్ యూఆర్ఎల్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ చూడండి ఒక యూఆర్ఎల్ వచ్చింది. కొన్ని యూఆర్ఎల్స్ ఏంటంటే పబ్లిక్గా దొరకదు, కాకపోతే ఇందులో మనకి దొరుకుతాయి అన్నమాట కొన్ని అన్డిటెక్టర్ యూఆర్ఎల్స్, అంటే యూజర్ క్రెడెన్షియల్స్ కానీ, జిప్ ఫైల్స్ కానీ ఇట్లా. యాక్చువల్గా ఇది ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తారా, నేను netwestern.com అని కొట్టాను, ఆ వెబ్సైట్ ఆ డొమైన్ నేమ్ కొట్టినా రాలే. కాకపోతే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ రూట్ అది కొట్టలేదు, www. అది ఎంటర్ చేస్తే మీకు ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి ఈ డొమైన్ యొక్క యూఆర్ఎల్స్ వచ్చినాయి అక్కడక్కడ. ఇక్కడ చూడండి పీడిఎఫ్ ఫైల్స్ అని, ఇది దేని కిందకి వస్తుందంటే ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్ వల్నరబిలిటీ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఇది ఒక వే అనమాట. అంటే సెన్సిటివ్ ఫైల్ అలా చేస్తుంది సార్, గైడెన్స్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు. కాకపోతే సమ్ టైమ్స్ ఇందులో దొరికే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సమ్ యూఆర్ఎల్స్ ఏంటంటే డైరెక్టరీస్ ఉన్నాయి కదా, ఈ డైరెక్టరీస్ని కూడా మనం ఫజ్జింగ్ చేయొచ్చు. ఫఫ్ అనే టూల్ ఉంటుంది, ఆ టూల్ వాడి దాని గురించి కూడా చెప్తాను మీకు. కాకపోతే ఖాళీ లైనక్స్ లేకుండా వితౌట్ మనం ఎట్లా మాన్యువల్గా చెక్ చేసుకుంటాం ప్రతిదీ, ఎండ్ పాయింట్స్ ఏమైనా దొరుకుతున్నాయా అని చెక్ చేసుకుంటాం అనమాట ఈ యూఆర్ఎల్స్లో. ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ సమ్మరీ 2025 అంట. ఇది మామూలు మీకు చూపిస్తున్నా. సమ్ టైమ్స్ ఏంటంటే సెన్సిటివ్ యూఆర్ఎల్స్ కూడా దొరుకుతాయి. సెన్సిటివ్ సమ్మరీ ఆఫ్ చేంజెస్ అన్నమాట. ఇంకా అది ఒక ఫైల్. ఇక్కడ ఇంకోటి ఉంది చూసారా, యూఆర్ఎల్స్. ఇందులో ఏంటంటే సమ్ టైమ్స్ ఏంటంటే పాత్స్ ఉంటాయి కదా, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూఆర్ఎల్ ఉంది. ఇప్పుడు కార్పొరేట్స్ తర్వాత ఈ డైరెక్టరీలో, ఈ ఫోల్డర్లో ఈ డైరెక్టరీలో ఇది ఉందనుకోండి, disclaimer.html అనేది ఉంది. సో ఇప్పుడు ఈ డిస్క్లైమర్ HTML అక్కడ అది ఒకటే ఉందనుకుంటే కాదు, అప్పుడు దీన్ని తీసి మనం ఫజ్ చేయొచ్చు కదా. ఈ ప్లేస్లో మనం ఓన్ వర్డ్ లిస్ట్ వాడి ఫజ్ చేస్తే పఫ్ వాడి మేబీ హిడెన్ డైరెక్టరీస్ ఉంటే ఇది ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. ఇది ఎట్లా మన వైరస్ షార్ట్లో ఏంటంటే కొన్ని హిడెన్ యూఆర్ఎల్స్ అనేది దొరుకుతాయి అనమాట అన్డిటెక్టెడ్. అంటే మ్యాక్సిమం చాలా తక్కువ మంది దీన్ని చూస్తారు, అంటే అబ్జర్వ్ చేసి ఫజింగ్ అని డిఫరెంట్ ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తారు అనమాట. ఇది వైరస్ షార్ట్లో ఇచ్చేసి మనం ఇంటర్నల్ ఐపీస్ గురించి సెర్చ్ చేయొచ్చు, సబ్ డొమైన్స్ గురించి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, అలాగే అన్డిటెక్టెడ్ యూఆర్ఎల్స్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. దాని ద్వారా కొన్ని మనకి ఒక్కోసారి ఏంటంటే సెన్సిటివ్ యూఆర్ఎల్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు గాడ్ ఫాదర్ వార్ అని ఐడియా ఉందో లేదా, హ్యాకర్ జార్డాన్ నుంచి తను పబ్లిష్ చేశాడు అనమాట. దీని నుంచి వారు ఎట్లా ఫైండ్ అవుట్ చేశాడు,
ఈ అరౌండ్ $5,000 బౌంటీ కూడా గెయిన్ చేశాడు. ఇట్లా ఫైండ్ అవుట్ చేసి ఈ వేలో ఓన్లీ యూఆర్ఎల్స్ ఫైండ్ అవుట్ చేసి సమ్ అందులో కొన్ని ఇట్లా ఏంటంటే జిప్ ఫైల్స్ దొరికినాయి అనమాట. అంటే కస్టమర్ డేటా కూడా దొరికినాయి అనమాట. మీరు అతన్ని మనం ఎక్స్లో ఫాలో అవ్వచ్చు అనమాట. అతను మెథడాలజీ షేర్ చేస్తూ ఉంటాడు ఒక్కోసారి. ఇందులో అకౌంట్ లేదులే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మీకు అర్థమైంది కదా వైరస్ స్టార్టర్లో ఎట్లా యూజ్ చేద్దామని. యూఆర్ఎల్ scan.io. యూఆర్ఎల్ scan.io. NatWest.com. ఓకే, బై స్కిప్ సెర్చ్ దాంట్లో మనం డొమైన్ నేమ్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తాం. ప్రైవేట్ స్కాన్ అక్కడ ఆప్షన్స్ ఉంటాయి, పబ్లిక్ కూడా ఉంటుంది. ప్రైవేట్ స్కాన్ ఎందుకంటే ఓన్లీ రిజల్ట్స్ నాకే కదా కావాలి, పబ్లిక్గా సెర్చ్ చేయాలనుకుంటుంది కదా టార్గెట్ గురించి, అందువల్ల ప్రైవేట్. ఓకే, 1 minute. మీకు ఈరోజు ఇంకోటి కూడా చెప్పాలి, షార్ట్ అండ్ డార్కింగ్ కూడా చెప్పాలి. వెబ్సైట్లో ఎట్లా చేస్తాం, ఎక్స్టెన్షన్ ఒకటే కాకుండా ఎట్లా దాని గురించి సెట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు NatWest.com ఇదిగో ఇది. ఇందులో ఏంటంటే సమ్ టైమ్స్ హిడెన్ యూఆర్ఎల్స్ కూడా దొరుకుతాయి అనమాట. అది ఎట్లా డార్కింగ్ చేస్తుందో అది కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ వచ్చి ఇందులో లింక్స్ కూడా దొరుకుతాయి, యూఆర్ఎల్స్ అంటే సమ్ జేఎస్ ఫైల్స్ కూడా. ఇక్కడ చూడండి, ఇది జేఎస్ ఫైల్స్. ఇంకా జేఎస్ ఫైల్స్ ఎనుమరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అది ఆటోమేషన్ ఎలా చేస్తాం, మాన్యువల్ ఎలా చేస్తాం కూడా చూపిస్తాను మీకు. ఆటోమేషన్ కన్నా మాన్యువల్గా చేయడమే బెటర్. ఈ జేఎస్ ఫైల్ ఎనుమరేషన్ అంటే సెన్సిటివ్ ఏపీఐ కీస్ అని డిఫరెంట్, ఇంకా S3 బకెట్స్ గురించి, ఫైర్ బేస్ బకెట్స్, ఇంకా యూజర్ క్రెడెన్షియల్స్ ఏమన్నా లేదా సెన్సిటివ్ డైరెక్టరీస్ పాస్ అయ్యి ఒక్కోసారి ఈ జేఎస్ ఫైల్స్లో బై మిస్టేక్ డిస్క్లోజ్ అయ్యి ఉంటాయి అన్నమాట. వాటి గురించి మనం సెర్చ్ చేయాలి. జేఎస్ ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. వెబ్ సర్వర్ డాట్ చాట్ కోర్ డాట్, ఇది ఒక న్యూ సబ్ డొమైన్. ప్రతిదీ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలన్నమాట మనం. ఇట్స్ నాట్ వర్క్. ఇట్లా యూఆర్ఎల్స్ చెక్ చేసుకోవచ్చు. లింక్స్లోకి వెళ్తే ఇదిగో ఇక్కడ చూడండి, ఆన్లైన్ బ్యాంకింగ్ NatWest.comలో ఓకే.
ఇంకా ఉన్నాయి చూడండి, ఇదిగోండి. స్పా మార్కెస్ కస్టమర్ డాష్బోర్డ్ అని. ఒక్కోసారి ఏంటంటే సమ్ యూఆర్ఎల్స్ ఏంటంటే డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు అనమాట, ఏంటంటే వితౌట్ అథెంటికేషన్ లేకుండా. సో ప్రతి ఎండ్ పాయింట్ మనం చెక్ చేసుకోవాలి. చూసారా ఒకసారి చూసారా, ఒకసారి రీడైరెక్ట్ అయింది దీనికి. ఇట్లా ఇంకోలా కూడా చెక్ చేయొచ్చు మనం. సెర్చ్ దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు netwest.com అని కొట్టా ఉంటుంది. ఓకే, netwest.com. ఇక్కడ చూడండి సమ్ యూఆర్ఎల్స్ వచ్చినాయి కదా ఇక్కడ. ఇందులో ఏంటంటే ఒక్కోసారి మనకి అథెంటికేషన్ రిలేటెడ్ యూఆర్ఎల్స్ కూడా పొందొచ్చు అనమాట. థర్డ్ పార్టీ యూఆర్ఎల్స్ కంపెనీతో టైఅప్ అయినవి కూడా ఒక్కోసారి వార్నబుల్ అవుతాయి అనమాట. షేర్డ్ ఆర్టికల్ అని. ఒక్కోసారి సెన్సిటివ్ డైరెక్టరీస్ కూడా ఎక్స్పోజ్ అవుతాయి అన్నమాట వీటిలో సమ్ టైమ్స్. లోడ్ మోర్ అని కొడితే వస్తూనే ఉంటాయి. మనం ఒక్కొక్కటి అబ్జర్వ్ చేసి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇందులో కొన్ని సబ్ డొమైన్స్ కూడా ఉంటాయి, థర్డ్ పార్టీ సర్వీసెస్ యూఆర్ఎల్స్ అని. zendesk.com ఇది చూడండి. ఏం లేదు, ఒక ఫైల్ పాత్ క్లిక్ చేద్దాం. షో రెస్పాన్స్. మనం డైరెక్ట్గా యాక్సెస్ చేస్తే ఏం చూపించింది మనకి, ఓకే అని వచ్చింది. కానీ చూడండి ఇక్కడ త్రూ దీని ద్వారా యాక్సెస్ చేస్తే మనకి సమ్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. క్యాష్ షీట్ ఓకే అని. అట్లా చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రతి ఎండ్ పాయింట్ మనం. జేఎస్ ఫైల్స్ ఇవన్నీ కొన్ని హిడెన్ జేఎస్ ఫైల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ సర్వేకి అని ఇందులో. సో ఇట్లా డైరెక్ట్ యాక్సెస్ చేస్తే మనకు ఓకే అని వచ్చింది, చూసారా మీరు. ఇది మెయిన్ అనమాట. మనం ఒక్కోసారి ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతాం, ఏమి లేదు కదా అనుకున్నాం, కానీ యాక్చువల్గా ఇది డిఫైన్ చేసి జేఎస్ ఫైల్స్ కూడా ఉన్నాయి ఇందులో. patches.php అంట, కాకపోతే ఇది ప్లాట్ఫామ్ అందులో కాదు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా.
ఇక్కడ ఇంకోటి ఉంది చూద్దామండి. సేమ్ అదే. నథింగ్ సెన్సిటివ్. ఇట్లా ఒక్కోసారి దొరికే అవకాశాలు ఉంటాయి అనమాట ఇట్లా కూడా. ఇందులో ఇది ఒకటే కాదు, మిగిలిన డొమైన్స్ కూడా ఇందులో పేస్ట్ చేసి చెక్ చేసుకోవచ్చు, వాటిలో రిక్వెస్ట్లు రెస్పాన్స్లు అన్ని మొత్తం డార్కింగ్ చేసి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇట్లా చెక్ చేసుకోవాలి. ఇట్లా ఎల్లీగల్ దోస్తాను ఉంటాయి, మీకు అర్థమైంది అనుకుంటే అట్లా చేయాలనేది. జస్ట్ ఇచ్చిన లేదంట. ఇవన్నీ ఏంటంటే కొన్ని థర్డ్ పార్టీ అనమాట, థర్డ్ పార్టీ సర్వీసులు ఉంటాయి కదా, లింక్ అయి ఉంటాయి. సమ్టైమ్స్ ఇవి కూడా యాక్సెప్ట్ చేస్తారు అనమాట చెక్ చేస్తే. అట్లా ఓకే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్లోకి వెళ్తే వాటిలో క్వరీ సెలెక్ట్ చేయాలి, ఇక్కడ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో కూడా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉందనుకోండి, ఇప్పుడు ఇందులోకి వచ్చాం, మనం ఒక స్పెసిఫిక్గా ఒక ఫైలు చెక్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. ఇదొక గేమింగ్ డాట్ ఎస్విజీ ఉంది, ఇది ఒక ఫైల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇమేజ్. ఇట్లా డాక్ చూసారా, ఫైల్ నేమ్ ఈస్ గేమింగ్ డాట్ ఎస్విజీ అని ఎక్కడెక్కడ ఉందో మొత్తం చూపిస్తాను అనమాట. ఇంకో ఫైల్ బేసిక్గా ఇంకోటి చూద్దాం. బేసిక్గా ఏమన్నా మనం బేసిక్ ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ఒక ప్లాట్ఫామ్ని ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటాం అనమాట అనేది మ్యాటర్. అంతేగా సింపుల్గా సెర్చ్ చేసాం ఏదో అయిపోయింది అంటే కాదు, దాన్ని మోడిఫై చేసుకోవాలి మనం నచ్చినట్టు. admin.txt అని could not scan the website ఉంటుంది. డేటా ఉంటే చూపిస్తుంది ఫైల్స్. ఇట్లా ఇందులో కూడా ఎర్రర్ స్కాన్లో కూడా మనం ఏంటంటే ఇది సెర్చ్ ఫర్ డొమైన్స్, ఐపీస్ అండ్ ఫైల్ నేమ్స్, ఏఎస్ఎన్ అవి కూడా సెర్చ్ చేయొచ్చు. వాటిని ఎట్లా సెర్చ్ చేయాలో కూడా ఇక్కడ వస్తాయి అన్నమాట. పేజ్ ఐపీ అని కామన్ సెర్చ్ చేసి ఎట్లా సెర్చ్ చేస్తాం. ఏఎస్ఎన్ యూజ్ చేసి, ఏఎస్ఎన్ అంటే అటానమస్ నెంబర్, అది ఎట్లా తెలుసుకుంటామంటే bjp.he.net అనమాట.
ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను అనుకుంటా. దీంట్లోకి వెళ్ళి మనం netwest.com అని సెర్చ్ చేస్తే ఆ ఐపీ గురించి వెబ్సైట్ ఇన్ఫో, ఐపీ ఇన్ఫో, ఇది ఇక్కడ చూసారా, ఇది సిఐడిఆర్ అనమాట. ఇది ఏఎస్ఎన్ నెంబర్, అటానమస్ నెంబర్ అంటాం. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఐడెంటిఫికేషన్ కోసం. పర్టికులర్ ఇప్పుడు ఒక డివైస్ని మనం ఏదో ఒక నేమ్తో కాల్ చేయాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నా అంటే అందరికి ఒకే నేమ్ ఉండదు కదా. అందరికి ఒకే నేమ్ అంటే మనం ఐడెంటిఫై చేయలేం. అట్లా కాకుండా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఈజీ టు ఐడెంటిఫై అంటే అంటే ఏదైనా కాల్ చేయడానికి కానీ ఏదైనా చెప్పడానికి కానీ. అట్లాగే సేమ్ ఇందులో ఐపీస్ కూడా అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సిస్టమ్కి ఫాల్ట్ వచ్చిందనుకో, అందులో అది ఏఎస్ఎన్ నెంబర్లో ఏ సిఐడార్లో ఉందో దాన్ని బట్టి మనం దాన్ని ఐసోలేట్ చేసి ప్రాబ్లం రిసాల్వ్ చేయొచ్చు. అదే దానికి పర్టికులర్గా ఏఎస్ఎన్ నెంబర్ లేదు, దాని సిస్టమ్ నెంబర్ లేదు, ఐపీ లేదనుకో, అది ఎక్కడ ఉందో కూడా మనం ఫైండ్ అవుట్ చేయడానికి టైం అనేది తీసుకుంటుంది అనమాట. ఈ ఏఎస్ఎన్ నెంబర్ బట్టి కూడా మనం ఇక్కడ ఎనామలేట్ చేయొచ్చు urlscan.io. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా ఎట్లా చేస్తాం అనేది. ఇప్పుడు నెక్స్ట్ వీడియో వచ్చి నెక్స్ట్ వీడియో కాదు, నెక్స్ట్ వచ్చి డక్డక్గో. డక్డక్గోలో చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు. ఏంటి ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్గా ఒకసారి వీడియో చేశాను, నేను అప్లోడ్ చేశాను అనమాట. అందులో ఒక వెబ్సైట్ rdap.version.com అనమాట. ఇప్పుడు మన డొమైన్ ఏంటి, ఇక్కడ టార్గెట్ ఏంటి, netwest.com. ఇక్కడ చూడండి login.aspx అని. ఒక్కోసారి సమ్ హిడెన్ యూఆర్ఎల్స్ కూడా ఇక్కడ వస్తాయి అనమాట. అంటే డిఫాల్ట్గా యాక్సెస్ చేసి పేజెస్. ఇది డక్డక్గో అనమాట. దీంట్లో కూడా డార్కింగ్ ఇట్లా చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఒక కొత్త వెబ్సైట్, ఐ మీన్ సబ్ డొమైన్. ఇది ఏంటంటే ఒక సబ్మిట్ ఫామ్ అంట. జస్ట్ ఓపెన్ చేస్తాను. ఇది ఒక సబ్మిట్ ఫామ్, లాగిన్. ఒక్కోసారి ఏంటంటే సమ్ హిడెన్ యూఆర్ఎల్స్ అంటే సెన్సిటివ్ డేటా ఎక్స్పోజ్ అయ్యే యూఆర్ఎల్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎట్లా అస్తమానం దొరికేస్తాయంటే దొరకవు. దీనికి ఏ వెబ్సైట్కైనా బగ్ బౌంటీలో అందరికీ అన్ని బగ్స్ దొరకవు అనమాట. వాళ్ళు అప్రోచ్ అయ్యేది దాన్ని బట్టి ఉంటాయి. కానీ బేసిక్గా అందరూ ఒకటే విధానాన్ని ఫాలో అవుతారు. సబ్ డొమైన్ చేస్తారు, దాన్ని న్యూక్లియస్ స్కాన్ చేయడం, లేదా ఆ వెబ్సైట్లో ఏమన్నా బేసిక్ ఏంటంటే ఇట్లా సెట్ చేయడం, డార్కింగ్ చేయడం ఇట్లా చేస్తారు. కానీ చేసే దాంట్లో కొంచెం అడ్వాన్స్డ్గా చేసుకుంటే మేబీ హ్యావ్ ఛాన్స్ టు గెట్ ద బౌంటీ బగ్స్. నేనంతా మాన్యువల్గా చెప్తున్నాను ఎట్లా చెక్ చేసుకుంటాం అనేది. ఇంకా అసలైంది ముందున్నది. ఓకే, ఇది డక్డక్గో. మీరు అన్నీ నోట్ చేసుకోండి. మీకు తర్వాత ఒక్కోదాన్ని మీరు ఎక్స్ప్లోర్ చేయండి. అంటే ప్రాక్టీస్ చేయాలి మెయిన్. నెక్స్ట్ urlscan.io అయింది, డక్డక్గో అయింది, వైరస్టోటల్ అయింది, google.comలో గూగుల్ డార్కింగ్ కూడా చెప్పాను. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు సైట్ వచ్చి
వచ్చి ఆల్రెడీ సెట్ చేసాం చూసారు కదా, ఆల్రెడీ ఉంది మనం. ఇప్పుడు మనం ఎన్యూఆర్ఎల్లో ఏంటంటే డాట్ పిహెచ్పి ఏమన్నా ఉన్నాయా ఎండ్ పాయింట్లో. ఇదిగో ఆల్రెడీ ప్రీవియస్గా కూడా వచ్చినట్టుంది, ఇది చెక్ చేశాను ఈవెంట్ ఐడి. వీటిలో ఏంటంటే మనం ఎస్క్యూఎల్ చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ ఈవెంట్ ఐడి. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సింగిల్ పెట్టామండి, నాట్ అవైలబుల్ అండి. క్వరీ అనమాట, ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ బ్యాలెన్స్ చేయడానికి ఎవరు మనం సింగిల్ క్వైట్ డబుల్ క్వైట్ ఎందుకని అట్లా అవే యూజ్ చేస్తారు అంటే, ఎస్క్యూఎల్ డేటాబేస్లో ఏదైనా ఒక డేటా స్ట్రింగ్ అని ఉంటుంది, మనం స్ట్రింగ్ని ఎప్పుడు మనం డబల్ క్వైట్ సింగిల్ క్వైట్స్లో మనం ఇండికేట్ చేస్తాం అన్నమాట డేటాని. అవును కదా. ఇప్పుడు ఆ ఎస్క్యూఎల్ డేటాబేస్లో మనం స్ట్రింగ్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఈ ఈవెంట్ ఐడి ఉంది, ఈవెంట్ ఐడి దగ్గర సమ్ డేటా ఉంటుంది కదా, యూజర్ నేమో ఏదో, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ అనుకోండి. యూజర్ నేమ్ అనేది ఒక స్ట్రింగ్లో ఏంటంటే డబల్ క్వైట్ సింగిల్ క్వైట్లో ఉంటుంది. ఇప్పుడు ఈ డేటా అనేది డేటాబేస్ నుంచి రావాలి కదా, మనం ఏంటంటే ఈ ఐడి చివరి మనం ఏం చేస్తామంటే సింగిల్ క్వైట్ ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ అది సింగిల్ క్వైటేషన్లో రాశారనుకోండి, అప్పుడు అక్కడ ఉన్న సింగిల్ క్వైట్లో డేటా ఉంది యూజర్ నేము, ఇప్పుడు మనం సింగిల్ క్వైట్ ఇచ్చాం. అప్పుడు ఏమవుద్ది, ఒకవేళ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్కి అది వర్నబుల్ అనుకో, అది మనకు ఒక ఎర్రర్ త్రో చేస్తాం అనమాట, ఎస్క్యూఎల్ సింటాక్స్ ఎర్రర్ అని ఇట్లా. అప్పుడు తర్వాత మనం బ్యాలెన్స్ చేస్తాం ఆ క్వరీని, డాష్ డాష్ స్టార్ అని డిఫరెంట్గా. వాటి గురించి కూడా మీకు చెప్తాను. బేసిక్గా ఇది ఎందుకు సింగిల్ కోట్ డబుల్ కోట్ పెడతాం, సమ్ డేటానైనా డబుల్ కోట్స్లో రాస్తారనమాట అట్లా. ఇది బేసిక్గా. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నన్ను ఇంటర్వ్యూలో కూడా అడిగారు, కానీ నేను ఆన్సర్ చేయలేదు, అప్పుడు నాకు తెలియదు. తర్వాత గూగుల్ చేసి నేర్చుకుంటే అప్పుడు అర్థమైంది సింగిల్ కొటేషన్ డబుల్ కొటేషన్ ఎందుకు ఉంటాయని. నెక్స్ట్ వచ్చి గిట్హబ్ డార్కింగ్. ఇది మెయిన్ అన్నమాట. మెయిన్ అంటే గిట్హబ్ డార్కింగ్ కూడా మేజర్గా ఎక్కువ బౌండరీస్ వచ్చే అవకాశాలు దీంట్లో ఉంటాయి అన్నమాట. అంటే సమ్ హిడెన్ పాత్స్ అని, ఏపీఐ కీస్ అని, ఇట్లా చాలానే ఉంటుంది. మనకి ఎగ్జాంపుల్గా ఒకటిలో NetWest.com సెట్ చేస్తే కోడ్ అనే దాంట్లో వెళ్తే సైన్ ఇన్ అవ్వాలా, అకౌంట్ లేదు. ఓకే, ఇక్కడ 9.9K రిజల్ట్స్ వచ్చింది చూడండి. NetWest.com ఎక్కడెక్కడ ఉందా అని హైలైట్ అయింది కదా. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. జస్ట్ పాస్వర్డ్ అని వాడు ఇంకా ఇంకా ఉంటాయి డాక్స్ ఇందులో. మీకు ఈ డాక్స్ గురించి దాని గురించి కూడా చెప్తున్నాను. ఓకే, పాస్వర్డ్ నో రిజల్ట్స్ ఎక్కడా లేదనమాట. పాస్వర్డ్ అనే సెట్ చేశాను, సమ్ రిజల్ట్స్ వచ్చినాయి. పాస్వర్డ్ ఎక్కడ మ్యాచ్ అవుతుందని మొత్తం రిజల్ట్స్ వస్తాయి అనమాట. అలాగే ఇందులో కూడా సబ్ డొమైన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. ఈ ఏపీఐ శాండ్బాక్స్ NetWest.com ఆథరైజ్ అని ఇక్కడ చూడండి. ఇది సెండర్ అడ్రస్, సెండర్ పాస్వర్డ్,
రిసీవర్ అడ్రస్లు అట్లా. మీకు గిట్ హబ్ డాక్స్ గురించి తెలియాలంటే గిట్ హబ్ డాక్స్ అన్ని సెట్ చేసి చివరిలో మీడియం అని ఎంటర్ చేయండి చాలు. ఆల్రెడీ చాలామంది పబ్లిష్ చేస్తారు అన్నమాట ఆర్టికల్స్. గిట్ హబ్ డాక్స్ అనేవి, గిట్ హబ్ రీకాన్ టూల్స్ ఇంకా మనం ఎంటర్ అవ్వలేదు కదా, మాన్యువల్ వేలో చూద్దాం. గిట్ హబ్ రీకాన్ ఇక్కడ చూడండి. ఫైల్ నేమ్ బట్టి కూడా మనకు వస్తాయి అన్నమాట. ఆర్గనైజేషన్ అని, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుందాం అనుకోండి. HTML కావాలనుకున్నాము, HTML క్లిక్ చేసాను. ఇక్కడ చూడండి లాంగ్వేజ్ HTML, ఆ ఫైల్స్లో ఉన్న డేటా వస్తుంది అనమాట. కొన్ని అంటే ఎప్పటికీ ఉంటాయి, ఆ డేటా చెక్ చేసుకోవాలి మనం అది వర్నబుల్లా కాదా అని. కానీ ఏపీఐకి దొరికిందనుకో దాన్ని ఎక్స్ప్లోర్ చేసి ఇది ఓకే. డాక్స్ ఫైల్ నేమ్, ఏపీఐ కీస్ అంటే అక్కడ వాడే టెక్నాలజీ బట్టి మనం ఇక్కడ అంటే ఆ డాక్స్ యూజ్ చేయాలి అనమాట. అట్లా యూజ్ చేస్తే రిజల్ట్స్ అనేది మనకి యాక్యురేట్గా వస్తాయి. ఇంకా లాంగ్వేజ్ అని ఇదిగో ఇందులోకి వెళ్ళండి. ఇందులో మ్యాక్సిమం మీకు గిట్ హబ్ రీకాన్ గురించి మొత్తం ఉన్నాయి. అట్లా చేస్తాం ఈ ఎక్స్టెన్షన్స్ అని ఎట్లా. ఇది ఆటోమేషన్ ఇట్లా మనం గిట్ హబ్ డాకింగ్ చేస్తాం. మీకు అర్థమైంది అనుకుంటా ఎట్లా చేస్తాం. బేసిక్గా చెప్పాను నేను. మీ ఇంకా ఇంకా మనం ఇంకా డెప్త్కి వెళ్ళొచ్చు డాగ్స్ గురించి. అది నెక్స్ట్ వచ్చి వేబ్యాక్ మెషిన్ కదా. వేబ్యాక్ మెషిన్ సారీ వేబ్యాక్ వెబ్ ఆర్కైవ్ యూఆర్ఎల్స్ ఎట్లా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం మనం. దీని యొక్క యూఆర్ఎల్స్ కావాలి మనకి. ఎక్స్టర్నల్ లెవెల్ మీద క్లిక్ చేసి గట్ వే బ్యాక్ ఎండ్ పాయింట్స్ అన్నమాట. ఇది మాన్యువల్ వేలో. దీన్ని మళ్ళీ బబ్సూట్ వాడి కూడా మనం యూఆర్ఎల్స్ స్క్రోలింగ్ అని చేయొచ్చు. కానీ ఓల్డర్ వెర్షన్లో ఉందన్నమాట ఏంటి యూఆర్ఎల్స్. ఇక్కడ చూడండి అకౌంట్ డీటెయిల్స్ అని వచ్చింది కదా. ఇక్కడ ఇంకో వర్నబిలిటీస్ ఉన్నాయి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూఆర్ఎల్ మనం డైరెక్ట్ ఎంటర్ చేసి చూద్దాం ఒకసారి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎక్కడికి రీడైరెక్ట్ అయింది లాగిన్ పేజ్. అట్లా కాకుండా మనం దాన్ని మనం రీస్టోర్ చేయాలనుకున్నాం. ఐ మీన్ ఆ పేజ్ వెబ్ ఆర్కైవ్లో ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటుంది కదా, ఒకవేళ ఉందా లేదని చెక్ చేద్దాం. సమ్ టైమ్స్ ఏంటంటే రిమూవ్ చేస్తారు, సమ్ టైమ్స్ పాసిబుల్ అవ్వచ్చు. ఇప్పుడు ఆ యూఆర్ఎల్ కాపీ చేసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి స్విచ్ కొడదాం. ఓకే 2024లో అయింది. ఇక్కడ కలర్ ఇండికేషన్ బట్టి అది ఉందా లేదన్నది ఇక్కడ చూద్దాం. డేటా వస్తుందా, నథింగ్, బ్లాంక్ పేజ్.
ఏం రాలేదు. సో సమ్‌టైమ్స్ ఏంటంటే మనకి ఆ పేజెస్ యాక్సెస్ అయ్యే అవకాశం ఉంటదనమాట. డైరెక్ట్‌గా యాక్సెస్ అవ్వకపోయినా. సమ్‌టైమ్స్ ఈ జేఎస్ ఫైల్స్ కూడా మనకేంటంటే యాక్సెసిబుల్ అవ్వవు ఇక్కడ. వాటిని కూడా వీటి ద్వారా సంథింగ్ రాంగ్ అని వచ్చింది రెస్పాన్స్. ఇదిగోండి చూసారా, వీటిలో ఏంటంటే సింపుల్గా జేఎస్ ఫైల్స్ ఎన్యూమరేట్ చేసినప్పుడు కొన్ని ప్రీవియస్గా ఓల్డ్ దాంట్లో ఏంటంటే ఏపీఐ కీసే లీక్ అయి ఉంటాయి అనమాట. వాటిని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయలేం కదా, అవి ఏంటంటే ఆల్రెడీ డిఫాల్ట్గా ఉండవు. సో దీన్ని వెబ్ ఆర్కైవ్ ఇది వాడి మనం వాటిని రీస్టోర్ చేయొచ్చు, ఐ మీన్ రీడ్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ జేఎస్ రిలేటెడ్ ఫైల్స్. అంటే సమ్ టైమ్స్ ఏంటంటే సెన్సిటివ్ యూఆర్ఎల్స్ కూడా లీక్ అవుతాయి ఇందులో. అవి ఏంటంటే డైరెక్ట్గా యాక్సెసిబుల్ కావు. చెక్ చేద్దాం ఇంకా ఏమైనా ఉన్నాయని. లాగిన్లే. డైరెక్ట్ ఒకసారి సెర్చ్ చేద్దాం మనం. వీడియోలు ఎంత అవుతుంది కదా చేస్తాను. చేస్తాను. ఓకే, లేదనుకుంటా. ఇంకోటి ఎక్స్ఎల్ఎస్ ఎండ్ పాయింట్స్ అనమాట. టీఎక్స్టీ లేదు, డాక్ లేదు, ఎక్స్ఎంఎల్, ఇంకోటి ఏపీఐ లేదు. ఈ అకౌంట్ సమ్మరీ నేను కంట్రోల్ సి. బ్యాక్ వచ్చి ఇక్కడ లేదనుకుంటా. ఈ యూఆర్ఎల్స్ మీకు అర్థమైంది అనుకుంటా. ఈ వే బ్యాక్ యూఆర్ఎల్స్ని ఎట్లా యూజ్ చేసి మీరు ఓపిక్గా ప్రతిదీ చెక్ చేసుకోవాలి. ప్రతిదీ మీకు అర్థం అవడం కోసం నేను మామూలుగా చూపిస్తున్నాను అంతే. నేనైతే మొత్తం ఎండ్ టు ఎండ్ మొత్తం చెక్ చేస్తూ ఉంటాను. ఈ యూఆర్ఎల్స్ ఏమన్నా సెన్సిటివ్
ఇవన్నీ చూద్దామండి. కంట్రోల్ సి ఓపెన్ చేద్దాం. బ్లాంక్, ఇందులో కూడా బ్లాంకేనండి. చూద్దాం. we have chance to get those. ఇది కూడా చూసారా, ఇదైతే మనకి సారీ ఇది బట్ వీఆర్ అన్ఏబుల్ టు కంటిన్యూ, సర్వీస్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఇట్లా సమ్ యూఆర్ఎల్స్ అనేది రికార్డ్ అయి ఉంటాయి కదా, అది ఆర్క ద్వారా మనం రీయాక్సెస్ చేయొచ్చు. సమ్టైమ్స్ బౌంటీస్ కూడా హైలో ఉండొచ్చు. వ్యూ ట్రాన్సాక్షన్ ఏది వస్తుంది, ఇది కూడా చూద్దామండి. అట్లానే ప్రతిదీ సెన్సిటివ్ కాదు, దాన్ని మనం ఏ విధంగా నష్టం కలుగుతుందని మనం ఇంపాక్ట్లో చెప్పాలన్నమాట. ఐ మీన్ ప్రాక్టికల్గా చూపించాలి. ఇది లేదు, బ్లాంక్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటే ఎట్లా వే బ్యాక్ యూఆర్ఎల్స్, సెన్సిటివ్ యూఆర్ఎల్స్ గురించి ఎట్లా సెర్చ్ చేస్తాం, అవి యాక్సెస్ఫుల్లా కాదని చెక్ చేసుకోవడం ఇవన్నీ. ఈ వే బ్యాక్ యూఆర్ఎల్స్ ద్వారా కూడా మనం సబ్ డొమైన్స్ కూడా చూడొచ్చు, కొత్తగా అంటే న్యూ సబ్ డొమైన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. మీకు అర్థమైంది అనుకుంటా. ఈరోజు మనం సీనియం వెరిఫికేషన్కి ఏది ఫర్ సబ్ డొమైన్ టేక్ ఓవర్ గురించి అట్లా చెక్ చేస్తాం. ఒకవేళ అది సీనియంలో అది ఒకవేళ టార్గెట్ వర్నబుల్ అయితే మనం టేక్ ఓవర్ చేయొచ్చు. సీనియం ఎట్లా చెక్ చేసుకుంటాం, తర్వాత హెచ్టిటిపి చాట్స్ ఎట్లా చెక్ చేసుకోవచ్చు వితౌట్ డైరెక్ట్ అన్ని యూఆర్ఎల్స్ వాడకుండా, అంటే ఐ మీన్ వాళ్ళకి యూఆర్ఎల్ కూడా యూజ్ చేయకుండా ఎట్లా చెక్ చేసుకోవచ్చు ఆ సబ్ డొమైన్స్ యొక్క రెస్పాన్సెస్. నెక్స్ట్ వచ్చి ఎంఎక్స్ టూల్ బాక్స్ యూజ్ చేసి న్యూ సబ్ డొమైన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అంటే జీమెయిల్ అడ్రస్ యూజ్ చేసి ఆ కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వచ్చి వైరస్ టోటల్లో అన్డిటెక్టెడ్ యూఆర్ఎల్స్, మళ్ళీ యూఆర్ఎల్ స్కాన్, నెక్స్ట్ గిట్హబ్ డార్కింగ్ బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చి వే బ్యాక్ ఆర్కైవ్ అట్లా చేస్తాం. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్ వాల్నరబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా వస్తాయి. అది ఒకటే కాదు, ఇంకా మనం ఇంకా ఏం చేయొచ్చు, సబ్ డొమైన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇంకా కొత్త ఏమైనా ఉన్నాయో, ఇంకా డైరెక్ట్ డిఫరెంట్ పాత్స్ ఫైండ్ అవుట్ చేసి వాటిని ఫజ్జింగ్ చేయొచ్చు. పాత్స్ని తీసుకుని ఇంకా ఐపీస్ ఈరోజు మనం ఇవి డిస్కస్ చేసాం అనమాట. ఒక ప్రాక్టికల్ టార్గెట్తో ఎట్లా సెట్ చేస్తాను బేసిక్గా మీకు చూపించాను. అదే నేను చేయాలంటే ఇంకా టైం తీసుకుంటాను అనమాట. ఇంకా డిఫరెంట్గా మార్చి చేస్తాను. కానీ ఇనీషియల్గా ఇది ఎనఫ్ అనమాట. మీరు ఇంకా ఆ డాగ్స్ని అప్గ్రేడ్ చేసుకుంటా ఫైండ్ అవుట్ చేయొచ్చు బాక్స్. నెక్స్ట్ వీడియోలో వచ్చి మనకి మెయిన్ జేఎస్ ఫైల్స్ ఎనామరేషన్ ఎట్లా చేస్తాం, వాటిలో బగ్స్ గురించి ఎట్లా సెట్ చేస్తాం, ఇందులో మళ్ళీ వే బ్యాక్ వస్తుంది, మళ్ళీ వెబ్ ఆర్కైవ్ కూడా ఇచ్చేసి రీస్టోర్ చేసి జేఎస్ ఫైల్స్ అవి ఎట్లా చెక్ చేస్తాం అనేది చూపిస్తాం. అట్లాగే ఇందులో జేఎస్ ఫైల్ స్కానింగ్కి ఒక టూల్ ఉంటుంది అనమాట. అది వచ్చి
jsmon.sh ఇది ఇచ్చేసి జేఎస్ ఫైల్స్ ఎనమరేషన్ చేస్తాం. ఐ మీన్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కోసం స్కానింగ్కి అట్లా యూజ్ అవుతుంది అనమాట. అందులో ఇది ఆటోమేషన్ ఉంది. వీటిలో వచ్చి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మ్యాక్సిమం నెక్స్ట్ వీడియో వచ్చి ట్యూస్డే అప్లోడ్ చేస్తాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. మ్యాక్సిమం బేసిక్ రికాన్ ఎట్లా చేస్తాను. ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.